ప్రపంచ స్వర్గం లాంటి నగరం ఇప్పుడు నరకంగా మారిపోయింది. పెట్టుబడులకు, రక్షణకు, స్వేచ్ఛా జీవితానికి ప్రతీకగా భావించే ఈ నగరం ఘోస్ట్ సిటీని తలపిస్తోంది. రంజాన్ రోజుల్లో షాపింగ్ సందడిగా కనిపించే ఆ విశ్వనగరం ఇప్పుడు కల తప్పింది. పశ్చిమాసియాలో యుద్ధం దుబాయ్ నగరంపై తీవ్ర ప్రభావం చూపించింది. ఇరాన్ క్షిపణుల దాడులతో భీతిల్లుతున్న జనం అసలు ఇళ్ల నుంచే బయటకు రావడం లేదు. చాలా వరకు షాపింగ్ మాల్స్కు మూసేశారు. వీధుల్లో జనం కనిపించడం లేదు. బీచ్లు కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. విమానాలు కూడా నిలిచిపోయాయి. దీంతో అక్కడి పర్యాటక రంగం కుదేలైపోయింది. గల్ఫ్ దేశాలు అనగానే మొదట గుర్తుకొచ్చేది దుబాయ్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని ఈ నగరం విలాసవంతమైన జీవన శైలికి, అద్భుతమైన ఆకాశ హార్మ్యాలకు, పర్యాటక ఆకర్షణలకు ప్రసిద్ధి. ఒకప్పుడు ఎడారిలో మత్స్యకారుల గ్రామంగా ఉన్న దుబాయ్ చమురు నిక్షేపాలు బయటపడిన తర్వాత గత 6 దశాబ్దాల్లో ఊహించని రీతిలో మారిపోయింది. గత 3 దశాబ్దాల్లో ఎడారి నుండి ఆధునిక మహానగరంగా మారిన ఈ నగరం ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన, సురక్షితమైన నగరాలలో ఒకటిగా నిలిచింది. ప్రపంచంలోనే ప్రఖ్యాత పర్యాటక నగరంగా రూపుదిద్దుకున్న దుబాయ్లో అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా అందరినీ ఆకర్షిస్తుంది. ప్రపంచంలోని అతిపెద్ద షాపింగ్ మాల్స్ దుబాయ్లోనే ఉన్నాయి. తాటి చెట్టు ఆకారంలో నిర్మించిన పామ్ జువెరీ ద్వీపం చూడాల్సిందే కానీ వర్ణించడం కష్టమే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్ల కలల నగరం, ఎప్పుడూ విదేశీ పర్యాటకులు, పెట్టుబడిదారులతో కళకళలాడే దుబాయ్ ఇప్పుడు కళ తప్పింది. పశ్చిమాసియాలో జరుగుతోన్న యుద్ధం దుబాయ్ని కళావిహీనంగా మార్చింది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య సంఘర్షణ ఈ నగరంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అమెరికా స్థావరాలు ఉన్న యుఏఈ మీద ఇరాన్ పెద్ద ఎత్తున క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. అక్కడి చమురు క్షేత్రాలు మంటల్లో చిక్కుకున్నాయి. దుబాయ్ నగరం పేలుళ్లతో దద్దరిల్లిపోతోంది. అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయం మీద ఇప్పటికీ 2 సార్లు దాడులు జరిగాయి. సుప్రసిద్ధ బుర్జ్ ఖలీఫా టవర్ సమీపంలో కూడా క్షిపణి దాడులు జరిగాయి. ఈ భవనాలపై భారీ ఎత్తున పొగ మేఘాలు వ్యాపించిన వీడియోలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. చుట్టుప్రక్కల భవనాల్లో తీవ్ర ప్రకంపనలు చోటు చేసుకోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. యుద్ధం కారణంగా దుబాయ్ విమానాశ్రయం మూతపడింది. చాలా ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్, వాణిజ్య సంస్థలను మూసివేశారు. దీంతో ఈ మహానగరం ఒక్కసారిగా తారుమారైపోయింది. సాధారణంగా రంజాన్ సమయంలో దుబాయ్ నగరంలో భారీగా షాపింగ్ సందడి కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడికి తరలివస్తారు. కానీ యుద్ధ ప్రభావంతో పరిస్థితులు తలకిందులైపోయాయి. క్షిపణుల దాడుల భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావడం లేదు. విమాన సర్వీసులు భారీగా రద్దు కావడంతో పర్యాటకులు రావడం లేదు. హోటళ్లు భారీ డిస్కౌంట్లు ఇస్తున్నా వచ్చేవారే లేరు. అనేక హోటళ్లలో అతిథులు తగ్గిపోవడంతో యజమానులు తమ సిబ్బందికి సెలవులిచ్చి పంపుతున్నారు. దుబాయ్ కేంద్రంగా పనిచేసే పలు అంతర్జాతీయ సంస్థలు, బ్యాంకులు, కార్యాలయాలు మూతపడ్డాయి. నిన్న మొన్నటి వరకు పర్యాటకులు, దేశ విదేశీ పెట్టుబడిదారులతో కళకళలాడిన దుబాయ్ పూర్తిగా బోసిపోయింది. దుబాయ్లో నివసిస్తోన్న విదేశీయులు, వలస కార్మికులు తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భద్రతా ఆందోళనలు పెరగడంతో దుబాయ్ క్రమంగా వెలవెలబోతూ ఘోస్ట్ టౌన్ ను తలపిస్తోంది. ప్రపంచంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన పర్యాటక గమ్యస్థానాల్లో ఒకటిగా నిలిచిన దుబాయ్ గత సంవత్సరం 19.59 మిలియన్ల మంది పర్యాటకులను ఆకర్షించింది. అయితే ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల వల్ల నగర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా వీకెండ్ రోజుల్లో దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకుల ట్రాఫిక్ తో కిక్కిరిసి కనిపించే దుబాయ్ నగరం ఇప్పుడు ఆ సందడి కోల్పోయింది. రోడ్లతో పాటు పలు బీచ్, బార్లు, స్విమ్మింగ్ పూల్స్, పర్యాటక ప్రదేశాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. గూచి వంటి హై ఎండ్ దుకాణాలు కూడా తాత్కాలికంగా మూతపడ్డాయి. పార్క్స్, రిసార్ట్స్, గ్లోబల్ విలేజ్, థీమ్ పార్క్, ఐన్ దుబాయ్ అబ్జర్వేషన్ వీల్ వంటి ప్రముఖ పర్యాటక ఆకర్షణలను కూడా తాత్కాలికంగా మూసివేశారు. ఉద్రిక్త పరిస్థితుల కారణంగా చాలా మంది స్థానికులు, పర్యాటకులు దుబాయ్ను విడిచి వెళ్లినట్లు తెలుస్తోంది. మధ్యప్రాచ్యం నుంచి బయలుదేరే విమానాల్లో దాదాపు సగం విమానాలు రద్దయ్యాయి. దుబాయ్లో ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేశారు. మొబైల్ ఫోన్లకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి హెచ్చరికలు అందినప్పుడు ప్రజలు ప్రశాంతంగా, జాగ్రత్తగా వ్యవహరించేలా ఈ మార్గదర్శకాలను రూపొందించినట్లు తెలిపారు. హెచ్చరిక అందిన సమయంలో బయట ఉన్నవారు భయపడకుండా వెంటనే సమీప భవనంలోకి వెళ్లాలని సూచించారు. వాహనం నడుపుతున్న వారు కూడా సమీపంలోని ఇండోర్ ప్రదేశానికి సురక్షితంగా చేరుకోవాలని, కిటికీలు, బాల్కనీలు, బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. అలాగే భవనాల బయటి గోడలు, గాజు ప్యానెల్ సమీపంలో ఉండకూడదని హెచ్చరించారు.
ప్రజలు అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారాన్నే నమ్మాలని, ప్రభుత్వ అధికారులు ధృవీకరించిన అప్డేట్స్ నే అనుసరించాలని సూచించారు. సోషల్ మీడియాలో ప్రచారమయ్యే ధృవీకరించని సందేశాలు, వాయిస్ రికార్డింగ్లు, వీడియోలను షేర్ చేయవద్దని కూడా స్పష్టం చేశారు. దుబాయ్ చరిత్రను గమనించినట్లయితే ఆరంభంలో ఇది ఒక చేపల వేట, ముత్యాల గ్రామంగా ఉండేది. 1833లో బనియాన్ తెగ దుబాయ్ క్రీక్ ప్రాంతంలో స్థిరపడిన తర్వాత ఇది అభివృద్ధి చెందింది. దీనితో ఆధునిక దుబాయ్ చరిత్ర ప్రారంభమైంది. 1900 ప్రారంభంలో పన్నురహిత విధానంలో దుబాయ్ ఒక ముఖ్యమైన ఓడరేవుగా, వాణిజ్య కేంద్రంగా ఎదిగింది. 1966లో చమురు అన్వేషణతో దుబాయ్ చరిత్ర మలుపు తిరిగింది. చమురు ఆదాయం నగర మౌలిక సదుపాయాల అభివృద్ధికి, ఆధునీకరణకు బాటలు వేసింది. 1971లో దుబాయ్, అబుదాబి, ఇతర ఎమిరేట్స్ కలిసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈగా ఏర్పడ్డాయి. 1979లో జబల్ అలీ పోర్ట్ ఎమిరేట్స్ ఎయిర్లైన్స్, దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఏర్పడ్డాయి. 2010 నుంచి బుర్జ్ ఖలీఫా వంటి అద్భుతమైన ఆకాశ హర్మ్యాలు, పర్యాటక ఆకర్షణలతో నేడు దుబాయ్ ప్రపంచ పర్యాటక వాణిజ్య కేంద్రంగా మారిపోయింది. ఈ చిన్న చేపల వేట స్థావరం నుండి నేటి అభివృద్ధి చెందిన నగరం వరకు ప్రయాణం దుబాయ్ పాలకుల దూరదృష్టికి నిదర్శనం.